మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మేకలపల్లి గ్రామంలో కుంజరాము 22వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీతక్క హాజరై కుటుంబ సభ్యులతో కలిసి కుంజరాము స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడవి డివిటీలు సీతక్క కుంజరామన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మరి దేశంలో ప్రజలందరూ లోక కళ్యాణం కోసం రాజ్యమేలినటువంటి రాముడి సీతారాముల కళ్యాణం జరుపుకుంటుంటే ఈరోజు మరి మా ఇంట్లో మేము వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం రాముడిది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన రామన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పోరాట సహచరులు, మా కుటుంబ సభ్యులు, మోకాలపల్లి గ్రామస్తులు, చుట్టుపక్కల నుంచి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం మరి రామన్న చిన్నప్పటి నుంచే 14-13 సంవత్సరాల వయసులోనే తుపాకీ పట్టుకొని పోరాటం చేసి ఉద్యమంలో అక్షరాలు నేర్చుకొని ఉద్యమంలో జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ జ్ఞానం, ఆ చదువు అంతా కూడా ప్రజల కోసమే అంకితం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ కుంజరాం గారు. మరి ఆయన మరణించి ఇప్పటికి 22 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఈసారి అంతటా మరి దేవుడి యొక్క కళ్యాణం జరుగుతున్న సందర్భంగా ఈసారి మనం మన ఇంట్లో వరకే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పుడూ కూడా ఈ ప్రాంత ప్రజల కోసం మరి నేను గాని రామ్ గాని ఎప్పుడు ఈ ప్రాంత ప్రజల కోసం, వారి హక్కుల కోసం పోరాడినాం. ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గర భూములు ఉన్నాయి. అటవీ భూములు అంటే మరి కొమరం భీం గారి స్ఫూర్తితోటి జైల్ జంగిల్ జమీన్ పోరాటంతో జరిగినటువంటి పోరాటం మూలంగానే ఇవి సాధించుకోగలిగినాం. ఈరోజు బుల్లెట్ నుంచి బ్యాలెట్ దాకా వచ్చిన చివరి దాకా ప్రజల కోసమే ఉంటాం, ప్రజల గురించే మాట్లాడతాం, ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడతాం.